ప్రతి కుటుంబం వివరాలు సేకరిస్తాం. జనాభా లెక్కల విభాగం రాష్ట్ర సంచాలకులు భారతి హోలీ కెరీ స్థానికులతో సహా ఇతర రాష్ట్రాలు దేశాల నుంచి వచ్చి తెలంగాణలో నివసిస్తున్న ప్రతి కుటుంబ వివరాలు సేకరిస్తామని జనాభా లెక్కల విభాగం రాష్ట్ర సంచాలకురాలు భారతి హోలీకేరి చెప్పారు. తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మే 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కట్టడాన్ని లెక్కించి ఒక గుర్తింపు సంఖ్యనిచ్చి వాటిలో ప్రజలు నివసిస్తున్నారా లేక ఖాళీగా ఉందా, వ్యాపారాలు జరుగుతున్నాయా అనే అంశాలను కూడా నమోదు చేస్తాం. మొత్తం 33 రకాల ప్రశ్నలకు సమాధానాలు సేకరిస్తాం. రాబోయే దశాబ్దం వరకు కూడా రాష్ట్ర దేశాభివృద్ధి ప్రణాళికకు ఈ వివరాలు అయితే మాత్రమే ప్రభుత్వాలు అధికారికంగా ఆధారంగా తీసుకుంటాయి. ప్రజలే తమ సమాచారాన్ని ప్రత్యేక పోర్టల్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడే తొలిసారి అధికారికంగా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో జరుగుతుంది. ప్రభుత్వాలకే కాదు ప్రైవేటు వ్యక్తులకు కూడా జనాభా లెక్కలు వినియోగపడుతున్నందున ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా వాస్తవ సమాచారాన్ని తెలపాలని చెప్పేసి అన్నారన్నమాట. సో తెలంగాణలోని ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క ఇల్లు, పొలము, స్థలాలు వివరాలు, జనాల వివరాలన్నీ కూడా ప్రజలే డైరెక్ట్గా అయితే ఇవ్వచ్చు. దానికి సంబంధించి వెబ్సైట్ అయితే తొందరలోనే విడుదలైతే చేయబోతున్నారు. మే 11 నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది అనమాట ఇదంతా కూడా. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్